ఇప్పుడు దీన్ని చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎలాంటి స్పందించకుండా సైలెంట్ వేవ్లోనే కొనసాగుతున్నారు. గడిచిన 15 రోజులుగా చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కానీ ఎవరు కూడా నోరు తెరిచే పరిస్థితి లేదు. ఎన్నికల పోలింగ్ 13న జరిగిన వెంటనే హుటాహుటిన అమెరికా అని చెప్పి విదేశాల్లోకి వెళ్ళిన చంద్రబాబు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అన్నది గోప్యంగానే ఉంచారు. ఎక్కడికి పోయాడు, ఏం చేశాడు అన్నది తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అక్కడ అనుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ని లాగి ఆయన్ను విమర్శించారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ రాకూడదు అన్నట్టుగా ప్రచారం చేశారు. అసలు ఏంటి ఇది అని అనుకుంటున్న తరుణంలో ఇదిగో ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. ఎగ్జిట్ పోల్స్లో బయటపడ్డ ఫలితాలు చంద్రబాబుకు ముందే తెలుసా అంటే డెఫినెట్గా అవును అనే సమాధానం వస్తుంది. రాజకీయ నాయకులకు, ప్రముఖులకు ఈ డాటాలన్నీ కూడా ముందే పోయాయి. అఫీషియల్గా మాత్రమే నిన్న సాయంత్రం విడుదలయ్యాయి ఈ ఎగ్జిట్ పోల్స్. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఎలాగున్నా తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి ఏదైనా హామీలు కానీ, ఏదైనా ప్రకటనలు కానీ చేస్తుంది అని అందరూ ఎదురు చూశారు. కానీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా చేతులెత్తేసే కార్యక్రమం తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ రోజుటికి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీకి కూటమి కానీ, బీజేపీకి సంబంధించిన కూటమి నేతలు కానీ ఎవరు కూడా అసలు ఎగ్జిట్ పోల్స్పై స్పందించడమే లేదు. కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది అని స్పష్టంగా చెబుతున్న ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి జెండా రెపరెపలాడుతుంది కంఫర్టబుల్గా అంటూ కుండబద్దలు కొట్టే డాటాలు విడుదల చేశారు. అయితే తాజాగా బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి ఆరాన్ మస్తా ఇచ్చిన ఒక రిపోర్ట్ చెత్త రిపోర్ట్ అంట. అది జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్గా ఇచ్చుకున్నారట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పట. కూటమి గెలవకపోతే నాలుక కోసుకుంటాడట. ఈ మాటలు బుద్ధా వెంకన్న గారు అన్నారు. అయితే నాలుక కోసుకోవడానికైతే సిద్ధంగా వెంకన్న ఉండాలి అంటూ వైసీపీ నాయకులు కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? ఈ ఎన్నికల్లో దారుణ ఓటమికి ఖచ్చితంగా శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజానికం వీళ్లకు అవకాశం ఇవ్వడం లేదు. జగన్ పొలిటికల్ క్యాంపెయిన్ చాలా హిట్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. ఆయన పేల్చిన ప్రతి బాంబు మాట రూపంలో ప్రజల గుండెకు చేరింది. 2014 నుంచి 2024 దాకా చంద్రబాబు చేసింది ఏంటి రాష్ట్రానికి? అధికారం ఉంటే ఏంది, అధికారం లేకపోతే ఏంది? చంద్రబాబు కావాల్సింది తాను పైకి లేవడమా, ప్రజలను పైకి లేపడమా? అంటే తాను పైకి లేవడానికే తాను ప్రయత్నాలు జరుపుతున్నాడు తప్ప ప్రజలను పైకి లేపడానికి తాను ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీము గడిచిన 14 ఏళ్లుగా 40 ఏళ్ల చరిత్ర కలిగిన చంద్రబాబు ఏ రోజైనా చేశాడా అని జగన్ అడిగిన ప్రశ్నకు ఇదిగో ఈ ఫలితమే సమాధానం చెప్తుంది తాజా ఎగ్జిట్ పోల్. ప్రజానికం ఎప్పుడు కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ప్రాక్టికల్గా ఓటేస్తారు. మనకి ఇంటికి ఏం జరిగింది, ప్రకృతికి అంటే మన చుట్టూ జరుగుతున్న సమాజంలో ఏంటి అనేది చాలా క్లుప్తంగా ఆలోచిస్తారు ప్రజలు. గాలి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి ఈ డిజిటల్ యుగంలో లేదు. మాయ మాటలు, పిచ్చి కథనాలు చూసే ఆసక్తి ప్రజల్లో లేదు. ఏదో పేపర్లో గట్టిగా హెడ్డింగ్స్ వేస్తే ప్రజల నాడి మారవగలవము, మారుస్తాము అనుకుంటే ఇది 1990 మాదిరి కాదు. ఈరోజు ప్రతినిత్యం ప్రజలకు కావాల్సింది వాళ్ళ చేతిలో ఉన్న చిన్న ఫోన్ ద్వారానే తెలుసుకుంటున్నారు. చిటికేస్తే చాలు ప్రపంచంలో ఈ నలుమూలల ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవడు తెలివేంటి అనేది కూడా పసిగట్టే యుగం నడుస్తున్న కాలం ఇది. మరి ఇలాంటి క్రమంలో ప్రాక్టికల్గా ప్రజానికంకు మంచి చేసిన జగన్ ఇచ్చిన మంచిని చెప్పుకోవడం, చేసేది చెప్పడం, జరిగేదే చెప్పడం, ప్రాక్టికల్కి చాలా దగ్గరగా ఉండడం ఇదిగో ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నిటికీ ప్లస్గా మారింది. తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇక క్లోజ్ అవుతుంది. దీనికి క్లోజ్కు సైతం ముహూర్తం ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది టీడీపీకి సంబంధించిన పెద్దలు. ఎన్డీఏలోకి పార్టీని విలీనం చేసే కార్యక్రమం కూడా ఓటమి చెందిన అఫీషియల్ ఫలితాలు రాగానే విలీనం చేస్తారు. దీనికి తగ్గట్టుగా ప్లానింగ్, స్కెచ్చింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం. చంద్రబాబు ఓడిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలు, ఆయన ఎలాంటి అడుగులు వేయాలి పార్టీని బతికించుకోవడానికి అన్న దానిపై ఆయన కసరత్తులు చేస్తున్నారట. ఎలాగో ఓడిపోతున్నాం, జగన్ మళ్ళీ అధికారం కంఫర్టబుల్గా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో 5 ఏళ్ళు జగన్ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏం చేయగలుగుతాం? మనం ఇప్పుడు మన క్యాడర్ను కాపాడుకోవడం ఎలా? ఏ పార్టీలోకి ఈ క్యాడర్ను మొత్తం షిఫ్ట్ చేసి మనగడ సాధించుకోవాలి? కోర్టుల్లో కేసులు కొట్టేసుకునే కార్యక్రమం కానీ, జైలుకు వెళ్లకుండా దాగుడుమూతలు అయ్యే ఆటలు కానీ ఎలా ఆడాలి అనే దానిపై చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ లోతుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు అనే సమాచారం కరెక్ట్గా అందడం లేదు. 50-50 ఛాన్సెస్ అయితే చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ఆరాన్ మస్తాన్ గారు మాట్లాడుతూ పవన్ మెజార్టీతో గెలుస్తాడు అని చెప్పాడు తప్ప ఇతర సంస్థలు ఏవి కూడా పవన్కు గెలుపుకు దారితీస్తుంది అని చెప్పడం లేదు. పవన్ ఓడిపోతారని కొందరు చెప్తుంటే పవన్ గెలుస్తాడు అని మరికొందరు చెప్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇక్కడ పిఠాపురం వేదికగా ఎమ్మెల్యేగా పవన్ గెలుస్తాడా లేదా అన్నది చాలా బిగ్ క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. ఇక నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి విజయం సాధించే ఆస్కారం కనబడుతుంది. కొన్ని సర్వేలు ఎక్కువ శాతంలో బాలయ్య గెలుస్తాడని చెబుతున్నారు.
చంద్రబాబు కుప్పం నుంచి కూడా 50-50 ఛాన్సెస్. ఇక నారా లోకేష్ కూడా ఈసారి కంఫర్టబుల్గా జగన్ పులివెందుల్లో జగన్ గెలుస్తాడు, ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడు అని కూడా రిపోర్ట్ చెప్తున్నారు. కానీ కూటమికి కావాల్సింది వీళ్ళ గెలుపులు కాదు, అధికారం. మరి ఆ అధికారమే రానప్పుడు ఈ నెత్తిలో కొట్టుకోనికి ఎందుకు అంటున్నారు ఇవన్నీ కూడా. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అనేక పరిణామాల నేపథ్యంలో ఒకటి మాత్రం సత్యం, ప్రజల నాడి పట్టుకున్న వ్యక్తి జగన్. ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి జగన్. ప్రజలకు ఎందుకు ఎప్పుడు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో తెలిసిన వ్యక్తి జగన్. ప్రజలు విలువలు, విశ్వసనీయత, ప్రజానికం ఏ రేంజ్లో ప్రజలు ఫిదా అవుతారో వీటికి అనేది ఇప్పుడు జగన్కు తెలుసు. వీటితో నడిస్తేనే ప్రజలు మనతో ఉంటారు అన్న భయం జగన్లోనే ఉంది. జగన్కు ప్రజలు దేవుడి పైన భయం ఉంది, బాధ్యత ఉంది. ఈ రెండున్న వ్యక్తి ఎప్పుడైనా విజయానికి దగ్గరగానే ఉంటాడు తప్ప అపవిజయానికి అయితే దగ్గరగా ఉండడు, రాదు. ఏదేమైనా జగన్కు ఈ దరిదాపుల్లో ఇక దశాబ్ద కాలం పాటు ఓటమి అనేది లేదు అని చెప్పడంలో ఇదే ఉదాహరణ. రాబోయే 5 ఏళ్ళు చాలా కీలకం కాబోతున్న నేపథ్యంలో జూన్ 4న ఫలితాల అనంతరం జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం విశాఖపట్నం ఉంటుందిగా తెలుస్తుంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, పార్టీలు క్లోజ్ అయ్యాక వీళ్ళ భవిష్యత్ ఏంటి అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే ఉంది. చంద్రబాబు చేతులెత్తేసి కుప్పం జాడ కూడా లేకుండా పరారు దిశగానే ఆయన అడుగులు వేయబోతున్నట్టుగా సమాచారం. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజానీకంకు చేసే మేలు మనల్ని కానీ మన పార్టీని కానీ ఏ రకంగా కాపాడుతుందన్నది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అవును, ఎన్నికలు మే 13న పోలింగ్ జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్ పైనే అందరూ ఎదురుచూపు ఉంది. ఎప్పుడెప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఆరా తీసుకోవచ్చు అనే దానికి ఇటు ప్రజానీకం అయితేనేమి, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలైతేనేమి అందరూ కూడా 1000 కళ్ళల్లో ఒత్తులేసుకొని చూశారు. ఎట్టకేలకు జూన్ 1వ తారీఖున సాయంకాలం నిన్న జరిగిన సాయంకాలం 6:30 విడుదలైన అనేక ఎగ్జిట్ పోల్స్ మనకు ఒక్కటి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరికి ఛాన్సెస్ హైగా ఉన్నాయి అనేది కుండబద్దలు కొట్టేశాయి అన్ని సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్ డాటాతో. అయితే ఇప్పుడు దీన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి నేతలు కావచ్చు, అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పూర్తిగా దీనిపై ఇంకా ఎలాంటి రియాక్షన్ అయితే ఇప్పటిదాకా ఇచ్చిన దానికి వాళ్ళు ధైర్యం కూడా చేయడం లేదు. 1, 2, 3 కాదు, ఏకంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పేది ఒక్కటే, వాళ్ళు అనేది బల్లగుద్ది ఒక్కటే. అది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది అని, వైఎస్ఆర్సీపీ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుంది అని. ఏ రేంజ్లో వస్తుంది, సీట్లలో కాస్త అటు ఇటుగా ఉండవచ్చు, కానీ అనుకున్న వాళ్ళు ఓడిపోవచ్చు, అనుకోని వాళ్ళు గెలవచ్చేమో, కానీ అధికారంలోకి అయితే కంఫర్టబుల్గా విన్నింగ్ పాయింట్ అయితే జగన్కే ఉందని క్లియర్ కట్గా ఎగ్జిట్ పోల్స్ 2024 తేల్చి చెప్పేశాయి. ఇప్పుడు దీన్ని